రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ షిరిడి సాయినగర్ లో అన్న వద్ద ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు వేణుగోపాల్. ఏపీ రాజమహేంద్రవరంకి చెందిన గుట్టల వేణుగోపాల్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన వేణుగోపాల్ ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ షిరిడి సాయినగర్ లో అన్న వద్ద ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు వేణుగోపాల్. ఏపీ రాజమహేంద్రవరంకి చెందిన గుట్టల వేణుగోపాల్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన వేణుగోపాల్ ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్, జీవితంపై విరక్తితో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేణుగోపాల్ అనే 26 సంవత్సరాల యువకుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే హైదరాబాద్ రాయదుర్గంలో అన్నా వదినలతో కలిసి ఉంటున్న యొక్క వేణుగోపాల్ 24వ తేదీన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాగానే మాట్లాడారు. అయితే 25వ తేదీన మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కన ఉన్న వారికి వేణుగోపాల్ సంబంధించి కూడా ఆరా తీయాలని చెప్పి కూడా ఫోన్ చేశారు. అయితే పక్కన ఉన్న వ్యక్తి చూడగా అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. అయితే ఈ యొక్క విషయంతో మృతదేహాన్ని కూడా ఉస్మానియా థ్యాంక్ యూ పవన్.